సభకు నమస్కారం. గాంధీ గారు ఒక మాట అంటారు, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. నిన్ను నువ్వు ఎక్కడ వెతుక్కోవాలంటే ఇతరుల సేవలో కోల్పోయినప్పుడే. ఒక వ్యక్తి 5వ తరగతి చదివి 50 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం ఒకటే కాజ్ మీద ఉన్నారు. తన జీవితాన్ని ఒకటే కాజ్ కోసం అంకితం చేశారు. భారతదేశానికి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అంశాల మీద ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, భారత ప్రధానికి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయనకు కూడా అప్పుడే ఆలోచన వచ్చింది. అంటే సమాజ సేవకి విద్య ఉండాలా వద్దా, నువ్వు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అని కాదు, సేవ చేసే దృక్పథం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆయనతో పాటే వాంగారి మాత అని చెప్పి ఆఫ్రికా కెన్యా దేశంలో ఒక ఆవిడ ఇలాంటి మూమెంటే స్టార్ట్ చేసింది. ఆయనకంటే గొప్పగా ఏం ఉద్యమం నడపలేదు. ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, కానీ ఈయన గారికి కేవలం పద్మశ్రీ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా గొప్పగా సత్కరించుకోవాల్సిన సమయం మనకు వచ్చిందనమాట. ఎందుకంటే ఈ ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న అమ్మాయి మనకి యూరోప్లో గ్రెటా థన్బర్గ్ అని ఒక చిన్న అమ్మాయి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్ కేవలం శుక్రవారం, తన జీవితంలో శుక్రవారం మాత్రమే త్యాగం చేసి ఇప్పుడు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితినే పెద్ద ఊపేసింది. అటువంటి పరిస్థితిలో 1 కోటికి పైగా మొక్కలు నాటిన మన ఎవరైతే వనజీవి గారు ఉన్నారో ఆయనకి మనం ఇచ్చే నీరాజనం అనేది ఇంకా చాలా గొప్పగా ఉండాలి. పద్మశ్రీ అనేది చాలా తక్కువ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జీవితం మొత్తం త్యాగం చేసి జీవితం మొత్తం ఒకటే పని మీద పెట్టిన వ్యక్తి అనమాట. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అని చెప్పి ఈ మధ్య కాలంలో బయలుదేరింది ప్రపంచ సమాజం మొత్తం. కానీ 50 సంవత్సరాల నుంచి ఒకటే పని మీద ఈయన ఉన్నారు కదా, 1 కోటి మొక్కలు నాటారు కదా. మరి ఈయనకి ఇంత కాన్షియస్నెస్ ఎక్కడొచ్చింది? ఈయన పిల్లలకి పాఠం అయింది ఇప్పుడు, కానీ కేవలం పాఠ్యపుస్తకాల పాఠం మాత్రమే కాదు, ఈయన గురించి ప్రచారం తెలంగాణ, ఆంధ్ర, మొత్తం భారతదేశంలో ఊరూరా జరగాలి. ఈయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకెళ్ళాలన్నమాట. ఎంత సింపుల్ అండ్ హంబుల్ అంటే సార్ రామయ్య గారు నేను చాలా సందర్భాల్లో కలిశాను. ఆ టైంలో ఆయన చాలా సందర్భాల్లో మొత్తం అది పెట్టుకుని తన గార్డ్ మొత్తం పెట్టుకుని అంత జాగ్రత్తగా వచ్చారు. మేడం కూడా నన్ను చాలాసార్లు కలిశారు. నాకు చాలా సంతోషం అనమాట. ఇది పక్కన పెడితే ఈ ఫౌండేషన్, వాస్విక్ ఫౌండేషన్ అనేది, నేను ఫౌండేషన్ గురించి విన్నాను. మనం ఒకటి కోల్పోతే ఖచ్చితంగా పెద్దవి సాధిస్తాం. ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి సేవ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు హరీష్ అన్న, మీరు చేసే సేవ, మనం సార్ వనజీవుల్ని ఇలా కొన్ని వందల మందిని తెలంగాణలో తయారు చేయాలి. హరితహారం ప్రోగ్రాం ఏదైతే తెలంగాణలో స్టార్ట్ అయిందో ఆ ప్రోగ్రామ్కి ఇంకా అంకురార్పణ జరగాలి. మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటంటే దీనిలోంచి ఆయన మొక్క నాటడం కాదు, అది పెరిగేదాకా ఆయన దాన్ని గార్డ్ చేస్తారు. మనం మొక్కలు నాటడం కాదు, దాన్ని వృక్షాలుగా తయారు చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. సో తెలంగాణ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఇంత టాప్లో ఉందంటే దానికి కారణం హరితహారం ప్రోగ్రామే. ఇంకా వృక్షాలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా, ఒక మనిషి పోయాడంటే మనిషి పోవటం కాదు, ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి ఏంటి, ఆయన దగ్గర నుంచి మనం ఏ స్ఫూర్తి తీసుకున్నామని మనం అనుకోవాలి. కాబట్టి ఆయన చేసిన స్ఫూర్తి ఏంటంటే వృక్షం నాటడం కాదు, అవి పెరిగి పెద్ద ఎలా చేసుకోవడం. తెలంగాణలో హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరగడానికి కారణం వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి అనే కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం ఇంకా ముందుకు ముందుకు స్ఫూర్తి ముందుకు తీసుకెళ్ళాలి. మనుషులు ఉంటారు పోతారు, కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తి అనేది ఎప్పటికీ ఉంటుంది. సురేంద్ర అన్న, మీకు కూడా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.